హాయ్ ఫ్రెండ్స్! ఫ్యామిలీతో కలిసి సిద్దిపేట కోమటి చెరువుని చూడడానికైతే స్టార్ట్ అయిపోయాం. ఈ చెరువు అయితే మనకి హైదరాబాద్ నుంచి అరౌండ్ 105 కిలోమీటర్స్ అయితే పడుతుంది. మేము మధ్యాహ్నం లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడికి రీచ్ అయ్యే టైంకి మాకైతే 4 PM అయింది. ఈ కోమటి చెరువు ఎంట్రన్స్లోనే ఈ వాటర్ ఫాల్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ మేము కాసేపు ఉండి ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. ఇంకా టింకు అయితే చాలా ఎక్సైటెడ్గా లోపలికైతే వెళ్ళిపోతున్నాడు మొత్తం కోమటి చెరువుని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ మెయిన్గా అయితే మనకి అడ్వెంచర్ పార్క్, సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జ్, రూబీ నెక్లెస్ గార్డెన్, నైట్ గార్డెన్ అండ్ డైనో రైడ్స్ అండ్ స్కై సైక్లింగ్ కూడా ఉంటాయి. వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్! ఇంకా ఎంట్రన్స్లోనే మాకు డైనో పార్క్ అయితే కనిపించేసింది. ఇంకా డైనోసార్స్ని చూస్తే టింకు అస్సలు ఆగడు కదా, సో వెంటనే అక్కడికి వెళ్దాం మమ్మీ అన్నాడు. సో మేమైతే డైనో పార్క్ని ఫస్ట్ చూడడానికి వచ్చేసాం. పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. టింకుకి డైనోసార్స్ అంటే చాలా ఇష్టం కదా, వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మీరు కనుక ఈ పార్క్కి ప్లాన్ చేసినట్లయితే డైనో రైడ్ని అస్సలు మిస్ అవ్వద్దు. డైనో రైడ్లో అన్ని డైనోసార్స్ని చాలా బ్యూటిఫుల్గా చూపించారు. పదండి చూసేద్దాం డైనో రైడ్ ఎలా ఉందో. ఇంకా డైనో రైడ్ని అయితే బాగా ఎంజాయ్ చేసి ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాం. ఇంకా డైనో రైడ్ని ఫినిష్ చేసేసుకొని కోమటి చెరువు మెయిన్ అట్రాక్షన్ అయిన సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జ్ని చూడడానికైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే 10 రూపీస్ పర్ పర్సన్. ఈ కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి లేక్ వ్యూ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కనుక ఫోటోగ్రఫీ లవర్స్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫొటోస్ కూడా ఎక్సలెంట్గా వస్తున్నాయండి ఈ బ్రిడ్జ్ పైన. ఈ లేక్ పైన మనకి స్పీడ్ బోట్స్ అండ్ పెడలింగ్ బోట్స్ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కేబుల్ బ్రిడ్జ్ని ఫినిష్ చేసేసుకొని రూబీ నెక్లెస్ వాక్వేని చూడడానికైతే వచ్చేసాం. అసలు చూడండి వ్యూ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ప్లేస్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ వాక్వేలో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు టింకు అయితే పట్టుకోవడానికి వీలు లేకుండా అలా పరిగెడుతూనే ఉన్నాడు. అలా వాక్ చేస్తూ వచ్చి ఈ ప్లేస్ దగ్గర కూర్చున్న తర్వాత చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అసలు ఆ ఈవినింగ్ సన్సెట్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఇది బెస్ట్ సీనరీ అండి. ఆ సన్సెట్ వ్యూ విత్ ద గ్రీనరీ అంటే అసలు అలా చూస్తూనే ఉండాలి అనిపించింది. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్.
అలా వాక్ చేస్తూ వస్తుంటే ఈ చిల్డ్రన్ అడ్వెంచర్ పార్క్ అయితే కనిపించింది. ఇంకా మా టింకు గారిని ఆపడం చాలా కష్టం. వాడైతే ఎక్కి చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా డార్క్ అవుతూనే లైట్స్ అయితే ఆన్ చేసేసారు. అసలు ఈ లైటింగ్స్ మధ్యలోనే ఆ లేక్ని చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. వావ్. ఇంకా నెక్లెస్ గార్డెన్ ఫినిష్ చేసేసుకొని మేమైతే నైట్ గార్డెన్కి అయితే వచ్చేసాం. వావ్, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లైట్స్ మధ్యలో డిఫరెంట్ యానిమల్స్కి లైట్స్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇంకా ఈవినింగ్ అవుతూనే ఇక్కడ లేజర్ షో, వాటర్ ఫౌంటైన్ షో అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అదైతే ఎవ్రీ 1 అవర్కి ఒక్కొక్క స్లాట్ అయితే ఉంటుంది. 15 మినిట్ షో అయితే ఉంటుంది. ఈవినింగ్ 6:30 నుంచి ఆ షో అయితే స్టార్ట్ అవుతుంది. మాకైతే టైం కుదరలేదండి చూడటానికి. మీరు కనుక ఇక్కడికి ప్లాన్ చేసినట్లయితే అది తప్పనిసరిగా చూడండి. ఓవరాల్గా సిద్దిపేట కోమటి చెరువులో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.